ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఏముందో చూద్దాం. 27, 28. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన్ని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను మరి సిమియోన్ గారు దేవుని ఆయన చేతిలోకి తీసుకోవటం అనేది జరిగింది. ఆయన చేతిలోకి తీసుకొని దేవుని స్తుతించి ఈ విధంగా పలికారంట దేవునితో. ఏమని? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచి తినేని సిమియోన్ గారు ఈ మాటలో పలికారనమాట. దేవుణ్ణి ఎత్తుకొని యేసుప్రభుల వారిని తన చేతుల్లో ఎత్తుకొని అంటే ఏంటి? ఆయన ఈ లోకంలో పుట్టే వరకు నువ్వు చనిపోవని వాగ్దానం ఆయనకు ఉన్నది కాబట్టి ఇక ఇప్పుడు ఆయన వచ్చాడు, నేను కళ్ళారా చూశాను ఆయన్ని, ఇక నీ దాసుని సమాధానంతో పోనివు తండ్రి అని చెప్పి ప్రార్థించారనమాట సిమియోన్ గారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము.